బాగున్నారమ్మా. ఎండాకాలం సన్నాహాలు స్టార్ట్ అయిపోయినాయి కదా. ఏంటంటే ఇక మన డాబాల మీద చల్లగా ఉండడానికి కోసము దానికోసము ఉండాలి. ఎండలు మండిపోయేటట్టునే వేశారు మొత్తం. మన పక్క బిల్డింగ్ మీద చూస్తే నేను అవన్నీ చేస్తారు. రూమ్లు కడతారా మళ్ళీ లేకుంటే చెత్తుల చేసుకుందామని చేస్తారు మరి. కానీ పని అయితే స్టార్ట్ చేశారు. వాళ్ళ కష్టాలు చూడు. ఎండలా ఉండి కూడా ఏం లేదనిపిస్తుంది. ఎండ కానీ నా మామూలుగా మస్తు కోసంగా ఎండ ఉంది. ఆ ఎండలో వాళ్ళు వర్క్ చేస్తున్నారు సిమెంట్ పని. ఒక్కొక్కరు చల్లదనం కోసము ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. ఇక ఈసారి మాత్రం దంచి కొట్టేటట్టే ఉంది కదా. హాలిడేస్ ఎట్లుంటాయో, పరీక్షలు ఎట్లుంటాయో, ఎన్ని టెన్షన్లే. ఇంట కూర్చొని ఉండక సపరేక ఈ టెన్షన్లు ఎందుకే నీకు అని నా కొడుకులు అంటారు. టెన్షన్ మనకు కాకుండా ఇక టెన్షన్ దాకా కూడా పడకుంటే ఇంకేం చేస్తామని కదా. వాళ్ళు పని చేస్తుంటే పాపం అనిపించింది. కానీ ముందు కోసం చేయాలంటే మనం చేసుకోవాలి కదా పని కూడా. సిమెంట్ గిట్ట కలిపి అవన్నీ చేసి అవి చేస్తున్నారు వాళ్ళు. రాత్రి దానికైంది ఇది పనిగా. మొత్తం లైట్లు పెట్టుకొని చేసుకున్నారు మళ్ళీ కూడా అవన్నీ. మరి చల్లదనానికి ఏమన్నా కలిపిండా తెలియదు. అవి మాత్రం సుధరాస్తున్నాడు. ఇల్లంతా ఖాళీ ఉన్నది, ఇలాంటి చేపిస్తున్నారు. ఇక మనకు పెట్టుబడి లేని వ్యాపారం అంటే ఇల్లే. ఇంత పెద్ద జాగు ఉన్నదని అంటే మంచిగా 4-5 రూమ్లు వేసేస్తున్నారు. ఇంత బిల్డింగ్ కడుతున్నారు, లేకపోతే అపార్ట్మెంట్లు కడుతున్నారు. కట్టేసుకొని కిరాయిలకి ఇచ్చేస్తున్నారు. అంతకుముందు అట్లా లేకుండా ఉండే కదా. ఈ మనుషులు పెరిగిన కొద్దిగా రూమ్లు అన్నట్టు ఉంటుండే. ఇప్పుడు అట్లా లేదు. కిరాయిలు పెరిగిన కొద్దిగా రూమ్లు అన్నట్టు అయిపోయినాయి. ఒక ప్లాన్ ప్రకారం రూమ్లు వేసుకోవాలి. డబుల్ బెడ్రూమ్ తీసుకున్నారంటే 10-15 వేలు ఎక్కడ పోతలేవు. అట్లా ఎగురుతాయి. చేసినోడికి చేసుకున్నంత, దాచుకున్నోడికి దాచుకున్నంత సొమ్ము మీద అంటే ఇది బెటర్. జాగున్నదా మంచిగా అపార్ట్మెంట్లో లేపినామా ఇచ్చేసినామా. అందరూ అమ్మేసుకుంటారు కదా. కిరాయిలు చాలా బెటర్ ఉన్నది. చాలా మంచిగా అన్నీ చూసుకుంటామంటే అన్నీ చేసుకుంటామంటే ఇలా ఇప్పుడు 4, 1, 2, 3, 4, 5 ఉన్నాయి. ఇప్పుడు మీద ఒకటి చేసుకుంటాడేమో. మీదికి చల్లగా ఉండాలి కదా. అది ఉంటా మరి. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి.